ఒకే ఒక ఎస్సీ హాస్టల్, అది SC2 హాస్టల్ కొనసాగుతూ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆ హాస్టల్ మూతపడే పరిస్థితికి తీసుకొచ్చారు అధికారులు. కాబట్టి ఆ హాస్టల్ను తొలగించినట్లయితే విద్యార్థులు, దళిత విద్యార్థులు, బహుజన విద్యార్థులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో 2 SC హాస్టల్ ఉండేవి. అది ఒకటి SC1, 2 SC2. SC1ను తీసుకెళ్లి కంచులాలపల్లెపేటలో జరిగింది. అయితే ఆ కంచులాలపేటలో పెట్టినటువంటి హాస్టల్ పెట్టారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి SC2 హాస్టల్ను కూడా తొలగించి 19వ నాగలారంలో పెట్టాలని అధికారులు, రాజకీయ నాయకులు, అధికార పార్టీ రాజకీయ నాయకులు కుటిల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ నియోజకవర్గం ఇది డివిజనల్ హెడ్ క్వార్టర్లో SC హాస్టల్ లేకపోతే ఆ విద్యార్థులు ఎక్కడ చదువుకుంటారని మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. కనుక ఈ SC హాస్టల్ను ఇక్కడే కొనసాగించాలి. దానికి కావాల్సినటువంటి వార్డెన్ ఇంతవరకు పర్మనెంట్ వార్డెన్ ఇవ్వలేదు. అందులో కావాల్సినటువంటి వర్కర్లు, వాచ్మెన్లు లేరు. ఒకే ఒక వంట మనిషి ఉన్నాడు. ఆ వంట మనిషి ఏదో హాస్టల్లో డోర్లు తీయటం, చూసుకొని వెళ్ళిపోవటం తప్ప విద్యార్థులను చేర్చుకునేటువంటి విధానం కానీ, అందులో ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ఏంటంటే పూర్తిగా లాగిన్ ఇచ్చారు. ఆన్లైన్ సిస్టమ్. ప్రతి అప్లికేషను ఆన్లైన్ ద్వారా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఆన్లైన్ ద్వారా తీసుకోకపోతే అప్లికేషన్ తీసుకున్నట్టు కాదు. నేను కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏజబ్ల్యూ గారిని అంతకంటే ముందు కూడా కలవడం జరిగింది. తర్వాత డీడీ గారిని కూడా కలిసి మా యొక్క సమస్యలు ఇదండి, ఒకే ఒక హాస్టల్ ఉంది, ఈ హాస్టల్ ఇక్కడే కొనసాగించాలని చెప్పడం కూడా జరిగింది. ఏజబ్ల్యూ గారు ఏం చెప్పారంటే హాస్టల్ ఎక్కడే పోదు, ఇక్కడే ఉంటుంది అని చెప్పారు. కానీ హాస్టల్లో అప్లికేషన్లు తీసుకోకుండా హాస్టల్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలు అధికారులు, రాజకీయ నాయకులు మెండుగా చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా SC హాస్టల్ ఇక్కడ కొనసాగాలి. SCలకి చదువుకునేటువంటి విద్యకు దూరం చేసేటువంటి మీ విధానాలను అయితే ఉన్నాయో వాటిని పూర్తిగా నిలుపుదల చేస్తున్నటువంటి అవసరం ఉంది. కనుక ఈ యొక్క విద్యా సంవత్సరం మొదలయ్యి 2 నెలలు గడుస్తూ ఉంది. 2 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ లాగిన్ ఓపెన్ చేయలేదు. అధికారులు అడిగితే అదిగో ఇదిగో ఆయన డీడీకి చేస్తే వార్డెన్కి చేయమంటాడు, వార్డెన్కి చేస్తే ఏజబ్ల్యూకి చేయమంటాడు, ఏజబ్ల్యూ చేస్తే వార్డెన్ ఏమంటాడు అంటే నాకు తెలియదు అంటాడు. నిన్న ఫోన్ చేసి హాస్టల్ ఎక్కడ పోవట్లేదు, ఇక్కడే ఉంటుందని వార్డెన్ నాకు ఫోన్ చేశాడు. వార్డెన్ ఫోన్ చేస్తే నువ్వు రిటర్న్గా రాసి నాకు సీలేసి సంతకం పెట్టి హాస్టల్ ఇక్కడే ఉంటుందని అప్పుడే నేను గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తానని చెప్పడం జరిగింది. కనుక హాస్టల్ ఇక్కడ ఉండాలని మేము గట్టిగా దళిత సంఘాలుగా, బహుజన సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం. హాస్టల్ కనిగిరి ప్రాంతంలో SC హాస్టల్ తరలిస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎంత ఎక్స్టెంట్కి అయినా వెళ్ళడానికి మేము సిద్ధం. కనుక హాస్టల్ మాత్రం ఇక్కడ ఉండాలని మేము బలంగా విశ్వసిస్తూ ఉన్నాం. కనుక సోదరులారా, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ దీని మీద చర్చించవలసినటువంటి అవసరం ఉంది. కనుక మన హాస్టల్ కానీ పోతే మన విద్యార్థులు, రాబోయే భవిష్యత్ తరాల విద్యార్థులు చాలా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కనుక మీరందరూ విజ్ఞప్తి ఆలోచించి హాస్టల్ కొనసాగించడానికి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలి అనే దాని మీద మీరందరూ మేధామధురం ఆలోచించి దీని మీద మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ తర్వాత స్వాగన్ C2